హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం వచ్చేసి అడ్వాన్స్ జావాకి సంబంధించిన ట్యుటోరియల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి అసలు అడ్వాన్స్ జావా అంటే ఏంటి, అడ్వాన్స్ జావాని యూజ్ చేసి మనం ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయగలము అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి జావాని సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది కదా. సో యాక్చువల్గా సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దానికి కోర్ జావా అండ్ అడ్వాన్స్ జావా అనేసి నేమ్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో మనకు సింపుల్గా అర్థం అవ్వాలి అనేసి బేసిక్స్ అన్నింటినీ కలిపి మనం కోర్ జావా అని పిలుస్తాము. సో అడ్వాన్స్ టాపిక్స్ ఉన్న వాటి అన్నింటిని కలిపి మనం అడ్వాన్స్డ్ జావా అని పిలుస్తాం. ఓకేనా? సో యాక్చువల్గా అయితే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు టోటల్గా జావాని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే జేఎస్ఈ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి JEE, అండ్ థర్డ్ వన్ వచ్చేసి JME, అండ్ కావాలి అనుకుంటే మీరు JFX కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మెయిన్గా అయితే మనకు 3 ఉంటాయి: జేఎస్ఈ జావా స్టాండర్డ్ ఎడిషన్, JEE జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్, అండ్ JME జావా మైక్రో ఎడిషన్. ఓకేనా? సో ఈ జేఎస్ఈ, JEE, JMEని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా కోర్ జావా, అడ్వాన్స్ జావా అని పిలుచుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి JSE అని ఉంది కదా. సో JSE అంటే ఏంటంటే జావా స్టాండర్డ్ ఎడిషన్. సో మనం కోర్ జావా అని పిలుస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇప్పుడు మెథడ్స్ని క్రియేట్ చేయడం కానీ, లూప్స్ కానీ, లేదా మనకు వచ్చేసి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ కానీ, కలెక్షన్ టాపిక్స్ కానీ, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, ఎన్క్యాప్సులేషన్. సో ఇవన్నిటిని మనం సింపుల్గా ఏమని పిలుస్తామంటే ఈ కోర్ జావాని మనము JSE అని పిలుస్తాం. ఓకేనా? జావా స్టాండర్డ్ ఎడిషన్లోకి వస్తాయి అవన్నీ. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు java.util ప్యాకేజ్ ఉంది, java.io ప్యాకేజ్ ఉంది కదా. సో ఇలా వచ్చేసి మనం ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం సింపుల్గా కోర్ జావా అని పిలుస్తాము. ఆ కోర్ జావా కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసి మనకు JSE ఎడిషన్ లాగా రిలీజ్ చేయడం జరిగింది, జావా స్టాండర్డ్ ఎడిషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు JEE జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఈ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్నే సింపుల్గా మనం అడ్వాన్స్డ్ జావా అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ అడ్వాన్స్డ్ జావా అని ఎందుకు పిలుస్తున్నాము, అసలు ఈ కోర్ జావాకి ప్లస్ అడ్వాన్స్డ్ జావాకి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఇన్ని రోజులు ప్రోగ్రామ్స్ రాసాము, వాటిని ఎగ్జిక్యూట్ చేసాము, వాటికి సంబంధించిన మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. బట్ మనం ఇన్ని రోజులు రాసిన ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎక్కడ అవుట్పుట్ ప్రింట్ అయింది, ఓన్లీ మనం ప్రోగ్రామ్ని అయితే ఏ సిస్టంలో అయితే రాసామో ప్రోగ్రామ్ని, ఏ సిస్టంలో అయితే ఎగ్జిక్యూట్ చేసామో అదే సిస్టంలో మాత్రమే మనకు దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో facebook.com అనేసి ఒక వెబ్సైట్ ఉంది కదా. సో ఈ ఫేస్బుక్ అనేది మనకు ఎక్కడుందో తెలియదు. సో దాని యొక్క సంబంధించిన సర్వర్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇండియా నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాను facebook.comని, ఇంకొకరు వచ్చేసి మనకు బంగ్లాదేశ్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు, ఇంకొకరు వచ్చేసి అమెరికా నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారు, సో ఇంకొకరు వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనం వచ్చేసి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అంటాము, లేదా వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ JEE కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో JEE అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు సింపుల్గా వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మరి వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ సిస్టంలో మాత్రమే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఒక సర్వర్లో మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లయింట్ అనే అతను వాళ్ళలో ఉన్న ఏ లొకేషన్ నుంచి అయినా ఆ సర్వర్లో ఉన్న ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్ని ఎవరైనా మొబైల్ డివైస్ నుంచి కానీ లేదా సిస్టమ్ నుంచి కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, దానికి కనెక్ట్ అవ్వచ్చు, యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు జీమెయిల్ ఉంది. సో జీమెయిల్ని కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడ నుండి అయినా కనెక్ట్ అవ్వచ్చు, యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇలాంటి అప్లికేషన్ని మనం వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తాం. ఈ వెబ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేయడానికి JEEని యూజ్ చేస్తాం. సో JEEలో మరి మనకు ఏమేమి ఉన్నాయి అని చూసినట్టయితే సింపుల్గా సర్వ్లెట్స్ అండ్ JSP. సో ఈ సర్వ్లెట్ అండ్ JSP జావా సర్వర్ పేజెస్ అంటాము. సో ఈ సర్వ్లెట్స్ అండ్ JSPని యూజ్ చేసి మనం ఈ వెబ్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తాము, ఆ వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేశాక దాన్ని మనం సర్వర్లో ఎలా యాడ్ చేయాలి, సర్వర్లో ఎలా యాడ్ చేస్తాము, యాడ్ చేశాక దాన్ని మనకు ఎగ్జిక్యూషన్ చేయడానికి ఏంటి ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ ఎడిషన్ ఏంటి, మనకు JME కదా. సో JME అంటే జావా మైక్రో ఎడిషన్. ఓకేనా? సో జావా మైక్రో ఎడిషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి జావాని బేస్ చేసుకొని
మొబైల్స్ ఉండే కదా. సో మొబైల్స్లో ఏమైనా అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే JMEని యూజ్ చేసేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు మనకు టీవీకి సెటాప్ బాక్సెస్ ఉంటాయి కదా. సో ఆ సెటాప్ బాక్సెస్కి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ జావా మైక్రో ఎడిషన్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా జావాకి సంబంధించిన 3 ఎడిషన్స్ గురించి, JSE, JEE అండ్ JME. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ అడ్వాన్స్ జావా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం JEE అని పిలుస్తాము, అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఈ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మనకు వచ్చేసి మనం వెబ్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తాము. ఓకేనా. సో ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తాము, వాటి ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనం ఈ ట్యూటోరియల్లో కంప్లీట్గా, అంటే ఈ నెక్స్ట్ సిరీస్లో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో దానికన్నా ముందు వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం జావాని యూజ్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయగలము అనేది నేను చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, JSEని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అనేటివి మనం ఏ సిస్టంలో అయితే కోడింగ్ రాసామో, ఏ సిస్టంలో అయితే ఎగ్జిక్యూట్ చేసామో అందులో మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనేసి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి వాటిని ఏమని పిలుస్తామంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని పిలుస్తాము. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. వీటిని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ అని కూడా పిలుచుకోవచ్చు. దీస్ అప్లికేషన్స్ హ్యాస్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ మిషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన ప్రోగ్రాంలో మన ల్యాప్టాప్లో ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ మనం ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్లో దానికి సంబంధించిన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి. సో అలా ఇన్స్టాల్ చేస్తేనే ఆ సిస్టంలో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇన్ ఏ సింగిల్ మిషన్ వేర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. మనం ఏదైతే సిస్టంలో ఇన్స్టాల్ చేసామో ఆ అప్లికేషన్ని ఆ సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరే సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అంటే వితౌట్ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోకుండా ఆ అప్లికేషన్ని మనం యూజ్ చేసుకోలేము. ఓకే. ఇది వచ్చేసి మనకు సింపుల్గా స్టాండ్ అలోన్ అప్లికేషన్. ద ఇన్స్టాలేషన్ ఆర్ అన్ఇన్స్టాలేషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ స్పెసిఫిక్ టు ఎ క్లయింట్. అంటే మనం వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది. సో నా ల్యాప్టాప్లో ఆ అప్లికేషన్ని నేను ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అన్ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది పూర్తిగా నా పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈ స్టాండ్ అలోన్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అన్ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది పూర్తిగా క్లయింట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో క్లయింట్కి నచ్చితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కదా. సో నేను దీనికోసం ఏం చేశాను, స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేశాను కదా. సో అదొక స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకుంటున్నాను. సో ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది ఎక్కడ డిపెండ్ అయ్యి ఉంది, నా పైన డిపెండ్ అయ్యి ఉంది. ఓకేనా. సో దాన్ని మనం సింపుల్గా స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ స్క్రీన్ రికార్డర్ని యూజ్ చేసి స్క్రీన్ని రికార్డ్ చేశాను. అండ్ రికార్డ్ చేశాక దాన్ని నేను ఎడిట్ చేస్తాను కదా. సో ఎడిట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, వీడియో ఎడిటర్ని యూజ్ చేస్తాము. సో వీడియో ఎడిటర్ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే. సో ఆ సాఫ్ట్వేర్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో మనము ఇన్స్టాల్ చేసి యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ మనం ఈ సింపుల్గా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ లేదా డెస్క్టాప్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ టైప్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా మనము JMEని యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ కానీ లేదా టీవీకి సంబంధించిన సెటాప్ బాక్సెస్కి సంబంధించిన అప్లికేషన్స్ని డెవలప్ చేయవచ్చు అనేసి. సో దానికోసం మనం వచ్చేసి JMEని యూజ్ చేస్తాము. An application which is created for mobile devices is called a mobile application. సో మొబైల్ అప్లికేషన్ కోసం మనం ఏదైతే అప్లికేషన్స్ని డెవలప్ చేస్తామో వాటిని మొబైల్ అప్లికేషన్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కదా. సో ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఏ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుందంటే మనకు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తాము. బట్ అది ఇండైరెక్ట్గా జావాని బేస్ చేసుకొని మనము ఈ అప్లికేషన్స్ అనేటివి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేటివి డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కరెంట్లీ ఆండ్రాయిడ్ అండ్ జావా ME ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ మొబైల్ అప్లికేషన్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్లో యూజ్ చేసి మనం డెవలప్ చేసే అప్లికేషన్స్ అన్నీ ఇండైరెక్ట్గా జావాని బేస్ చేసుకుని మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ద మొబైల్ అప్లికేషన్స్ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇన్ దట్ ప్లాట్ఫామ్ ఫర్ విచ్ దే ఆర్ డెవలప్డ్. ఓకే. సో ఈ మొబైల్ అప్లికేషన్స్ అనేటివి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మనం ఏదైతే ప్లాట్ఫామ్కి డెవలప్ చేసామో ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేసామనుకోండి, ఓన్లీ అది ఆండ్రాయిడ్కి సంబంధించిన మొబైల్స్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా కొన్ని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్లు ఉంటాయి కదా, మొబైల్ ఓఎస్ కూడా, వాటిలో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ని మనము ఐఓఎస్లో ఇన్స్టాల్ చేసామనుకోండి, ఇన్స్టాల్ అవుతుందా? ఇన్స్టాల్ అవ్వదు కదా. సో అదేవిధంగా మనం ఈ మొబైల్ అప్లికేషన్స్ అనేటివి ఏ ప్లాట్ఫామ్కి సంబంధించి డెవలప్ చేసామో ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీటిని మనం పిలుస్తామంటే మనం వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అండ్ ఇంపార్టెంట్ వన్, ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఓకేనా, సో దాన్ని ఏమని పిలుస్తామంటే మనం వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటాము. సో ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అని చూసినట్టయితే, an application that runs on the server side and creates a dynamic page is called as web application. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, అప్లికేషన్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? సర్వర్ సైడ్లో రన్ అవుతుంది. ఓకేనా, సో సర్వర్ సైడ్లో రన్ అయ్యి దానికి సంబంధించిన డైనమిక్ పేజ్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్ని మనం సింపుల్గా వెబ్ బేస్డ్ అప్లికేషన్ అని పిలుస్తాము. ఓకేనా, సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి facebook.com అని ఉంది. సో facebook.com అనేది ఏంటి, మనకు ఒక వెబ్ అప్లికేషన్ కదా. సో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు అది ఆ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి facebook.com అని ఓపెన్ చేశాను. సో facebook.com అని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక మనకు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, ఈ ఫేస్బుక్కి సంబంధించిన అప్లికేషన్ని మనం ఈ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోలేదు. ఏం చేసాము, జస్ట్ సింపుల్గా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసాం. ఏదో ఒక బ్రౌజర్, అది క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఇంకా ఏదైనా బ్రౌజర్ కావచ్చు. ఓకేనా, సో ఒక బ్రౌజర్ని యూజ్ చేసి మనం ఈ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, సో ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, మనకు సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా, సో ఇది ఒకటి మెయిన్ గుర్తుంచుకోవాలి, సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, అండ్ సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏం చేస్తుంది, డైనమిక్ పేజ్ని లేదా స్టాటిక్ పేజ్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వచ్చేసి facebook.com అనేసి ఓపెన్ చేశాను కదా. సో నేను facebook.com అని ఓపెన్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగే సేమ్ facebook.com అనే వెబ్సైట్ని ఒక 2-3 టైమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి facebook.com అనేసి ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేశాను, అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం ఓపెన్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ టైం ఓపెన్ చేశాను. సో మనం ఎన్ని టైమ్స్ ఓపెన్ చేసినా కూడా మనకు హోమ్ పేజ్ అనేది ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా వస్తుంది కదా, మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. ఓకేనా, సో ఈ వెబ్ అప్లికేషన్స్లో ఏంటంటే మనకు టోటల్గా 2 టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డైనమిక్ వెబ్ పేజ్, ఇంకొకటి ఏంటంటే స్టాటిక్ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి హోమ్ పేజ్ ఉంది కదా, సో ఈ హోమ్ పేజ్ ఏంటంటే స్టాటిక్ వెబ్ పేజ్, అంటే వరల్డ్లో నుంచి ఏ లొకేషన్ నుంచి ఓపెన్ చేసినా, ఎవరు ఓపెన్ చేసినా, మొబైల్ డివైస్ నుంచి ఓపెన్ చేసినా, ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేసినా, లేదా టీవీ నుంచి ఓపెన్ చేసినా, సో ఎందులో నుండి ఓపెన్ చేసినా మనకి ఈ అప్లికేషన్ అనేది, అంటే ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలాగే వస్తుంది. ఓకేనా, సో చూడండి ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు సేమ్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది, సెకండ్ సేమ్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది, థర్డ్ టైం కూడా మనకు సేమ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, సో ఇదేంటి, మనకు స్టాటిక్ వెబ్ పేజ్ అని పిలుస్తాం. సో మనకు వెబ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యి స్టాటిక్ వెబ్ పేజీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా యూజర్ నేమ్ ఇచ్చేసి నా పాస్వర్డ్ ఇచ్చేసి నేను లాగిన్ అయిపోయాను అనుకోండి. సో లాగిన్ అయిపోయాక ఏం చేస్తుంది, మనకు సంబంధించిన స్టోరీస్ చూపిస్తుంది కదా. సో నా ఫ్రెండ్స్ ఎవరున్నారు, నా ఫ్రెండ్స్ ఏ వీడియోస్ కానీ ఏ ఫొటోస్ కానీ అప్లోడ్ చేశారు, లేదా నాకు సంబంధించిన చాటింగ్ ఏముంది, నాకు ఇన్బాక్స్లో ఏ మెసేజెస్ వచ్చాయి, లేదా మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు, సో వీటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాయి కదా. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్ అనమాట. సో అక్కడ ఏంటి మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, సో నాకు సంబంధించిన ఫ్రెండ్స్కి సంబంధించిన లిస్ట్ మాత్రమే చూపిస్తుంది. సో మీరు ఓపెన్ చేస్తారు, మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో వీటిని మనం పిలుస్తామంటే మనం డైనమిక్ వెబ్ పేజెస్ అని పిలుస్తాము. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఒక వెబ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేసినప్పుడు దాంట్లో టోటల్గా 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ ఏంటంటే స్టాటిక్ పేజ్, డైనమిక్ పేజ్.
బట్ ఈ రెండు వచ్చేసి కూడా మనకు సర్వర్ సైడ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనము సింపుల్గా వెబ్ అప్లికేషన్ అని పిలవడం జరుగుతుంది. సో వీటన్నింటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుంటాం. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇస్తున్నాను, ఓకేనా. సో జస్ట్ ఇది ఇంట్రడక్షన్, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీస్ అప్లికేషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. సో ఈ వెబ్ అప్లికేషన్ని మనం ఏమని పిలవచ్చు, సింపుల్గా క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అని పిలవచ్చు. ఎందుకు, క్లయింట్ కనెక్ట్ అవుతున్నాడు సర్వర్కి. సో సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఎగ్జిక్యూట్ అయ్యాక వచ్చిన అవుట్పుట్ అనేది మళ్ళీ క్లయింట్కి వస్తుంది కదా. సో ఈ విధంగా క్లయింట్కి సర్వర్కి మధ్య ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం దాన్ని వచ్చేసి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అని కూడా పిలవచ్చు, ఓకే. సో మరి ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలంటే మనం ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తామని చెప్పాను, సర్వ్లెట్ జేఎస్పీని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, కరెంట్లీ సర్వ్లెట్ జేఎస్పీ స్టార్ట్ స్ప్రింగ్ హైబర్నేట్ జేఎస్ఎఫ్ ఎక్సెట్రా టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ అప్లికేషన్స్ ఇన్ జావా. సో ఈ అడ్వాన్స్ జావా అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ అడ్వాన్స్ జావాలో మనకు వచ్చేసి సర్వ్లెట్ అండ్ జేఎస్పీ. సో ఈ సర్వ్లెట్ని యూజ్ చేసి అండ్ జేఎస్పీని యూజ్ చేసి మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తామనేసి నేను అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇంతకుముందు చెప్పాను కదా మనం సింపుల్గా క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అని పిలుస్తామనేసి. సో ఈ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అనేది మరి ఎలా వర్క్ అవుతుంది అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఒక క్లయింట్ ఉంటాడు. సో క్లయింట్ అంటే ఎవరు, యూజర్. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక యూజర్, దేనికి, ఫేస్బుక్కి నేను ఒక యూజర్ అనుకోండి. సో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో యూఆర్ఎల్ని టైప్ చేస్తున్నాను, facebook.com లేదా fb.com అనేసి. సో ఇక్కడ నేను facebook.com అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. అంటే ఆ facebook.com అనేది ఎక్కడైతే ఏ సర్వర్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే ఈ యూజర్ facebook.comని యాక్సెస్ చేస్తున్నాడు అనేసి రిక్వెస్ట్ వెళ్తుంది. సో రిక్వెస్ట్ వెళ్ళాక అక్కడ ఆ సర్వర్లో అది ఇంప్లిమెంట్ అయ్యి అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి, క్లయింట్కి, అంటే బ్రౌజర్కి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రౌజర్కి రెస్పాన్స్ అనేది వచ్చేసాక మనకు సింపుల్గా ఇంతకుముందు అయితే ఎలా చూపించారో facebook.com అన్నప్పుడు, సో దానికి సంబంధించిన హోమ్ పేజ్ కానీ లేదా దానికి సంబంధించిన మనకేమని పిలుస్తారు, ఇన్బాక్స్ కానీ హోమ్ కానీ ప్రొఫైల్ కానీ మనం ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ చేయాలనుకుంటామో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. సో చూడండి, facebook.com ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా facebook.com అనేది ఓపెన్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫేస్బుక్ యొక్క హోమ్ పేజ్ అనేది, ఓకేనా. సో మనకు నార్మల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసినప్పుడు మనకు హోమ్ పేజ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. చూడండి, ఇంతకుముందు వేరే వచ్చింది, ఇప్పుడు వేరే వస్తుంది, ఓకే. సో మనకైతే ఇది హోమ్ పేజ్. సో మీరు ఇది ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఏందో మనకు ఇమేజ్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు మనకి ఇక్కడ ఇమేజ్ రాకుండా ఫేస్బుక్ అనే ఏదో అప్లికేషన్ వచ్చేసింది, ఓకేనా. సో ఇది మనకు సింపుల్గా ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది, ప్లస్ సర్వర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది, ఓకేనా. సో దీనికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే HTTP అనే ప్రోటోకాల్ని యూజ్ చేయడం జరుగుతుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ని సర్వర్కి, సర్వర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని క్లయింట్కి సెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ వెబ్ బేస్డ్ అప్లికేషన్ రిక్వైర్స్ 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్. సో చూడండి, మనం వచ్చేసి ఇప్పుడు కోర్ జావాని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసాం కదా. సో దానికోసం మనం ఏం చేసాం ఫ్రెండ్స్, సింపుల్గా JDKని డౌన్లోడ్ చేసుకొని JDKని ఇన్స్టాల్ చేసాం కదా. సో JDKని ఇన్స్టాల్ చేసేసి మనం సింపుల్గా ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్, అది Notepad++ కావచ్చు, ఎక్లిప్స్ కావచ్చు, లేదా సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కావచ్చు. సో ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసి మనం కోడింగ్ రాసాము, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి, వెబ్ అప్లికేషన్ కదా. సో వెబ్ అప్లికేషన్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో దీనికోసం వచ్చేసి ఏంటంటే మనకు టోటల్గా 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో ఆ 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏంటి అని చూసినట్టయితే క్లయింట్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వర్ సాఫ్ట్వేర్, ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లయింట్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వర్ సాఫ్ట్వేర్. సో ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ ఏంటి, సర్వర్ సాఫ్ట్వేర్ ఏంటి అని చూసినట్టయితే క్లయింట్ సాఫ్ట్వేర్ ఇట్ కెన్ బి ఎనీ బ్రౌజర్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ మెషిన్ లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, Chrome,
Firefox, etc. Every operating system will provide one default browser. ఓకే, సో ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ ఏంటి అని చూసినట్టయితే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక బ్రౌజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, facebook.com అని సెర్చ్ చేయాలంటే ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి గూగుల్ క్రోమ్ని యూజ్ చేశాను. సో గూగుల్ క్రోమ్ని యూజ్ చేసి fb.com అని సెర్చ్ చేస్తున్నాను. అంటే నేను ఏదైనా ఒక బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాను. అంటే క్లయింట్ సైడ్లో ఒక బ్రౌజర్ అనేది ఇంపార్టెంట్. సో బై డిఫాల్ట్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఏదో ఒక బ్రౌజర్ని బై డిఫాల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు విండోస్ 7 వరకు చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. విండోస్ 10 నుంచి చూసుకున్నట్టయితే మనకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ లాగా వస్తుంది. సో మీరు అది అవసరం లేదనుకుంటే మీరు గూగుల్ క్రోమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఫైర్ ఫాక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏదైనా ఒక సింపుల్ బ్రౌజర్ని క్లయింట్ సాఫ్ట్వేర్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి సర్వర్ సాఫ్ట్వేర్ అనేది కూడా యూజ్ అవుతుంది. దీస్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ లైక్ Tomcat, WebLogic, Glassfish, WebSphere, etc. సో ఇప్పుడు మనకు వచ్చేసి బ్రౌజర్ని యూజ్ చేసి మనం లింక్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఆ లింక్ని మనం ఏం చేస్తున్నాము, రిక్వెస్ట్ లాగా పంపిస్తున్నాం. ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది కదా. సో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళాక సర్వర్ అనేది దాన్ని చెక్ చేసుకోవాలి. అంటే అతను ఎలాంటి టైప్ ఆఫ్ లింక్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాడు అనేసి దాన్ని బేస్ చేసుకొని మనకు దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది జనరేట్ అవ్వాలి కదా. సో అలా రెస్పాన్స్ అనేది జనరేట్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. అదేంటంటే సర్వర్ సాఫ్ట్వేర్. సో మార్కెట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మెయిన్గా అయితే మనం వచ్చేసి టామ్క్యాట్ లేదా వెబ్లాజిక్ లేదా గ్లాస్ఫిష్ని యూజ్ చేస్తాం. సో మనకి టామ్క్యాట్ అనేది ఫ్రీ సర్వర్. సో నేను వచ్చేసి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఈ టామ్క్యాట్ సర్వర్ని, అపాచీ టామ్క్యాట్ సర్వర్ని యూజ్ చేస్తాను. సో దీన్ని యూజ్ చేసి మనం సర్వర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మా ఒక అప్లికేషన్ని సర్వర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో మనకు బేసిక్గా అయితే వచ్చి ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ కావాలి. అది ఏంటంటే ఒక బ్రౌజర్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సర్వర్ సాఫ్ట్వేర్ కావాలి, అదేంటంటే ఒక సర్వర్. సో దానికోసం వచ్చేసి నేను అపాచీ టామ్క్యాట్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి క్లయింట్ సాఫ్ట్వేర్ అండ్ సర్వర్ సాఫ్ట్వేర్. అండ్ ఆటోమేటిక్గా మనకు వచ్చేసి జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి జేడీకేని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేసుకొని పెట్టేసేయాలి. అండ్ మనకు వచ్చేసి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ రాయాలి కాబట్టి ప్రోగ్రామ్ని రాయడానికి మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసుకోవచ్చు. నోట్ప్యాడ్++ కానీ, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ, బ్రాకెట్స్ టెక్స్ట్ ఎడిటర్ కానీ, లేదా ఐడీస్ నెట్బీన్స్ ఐడి కానీ, లేదా ఎక్లిప్స్ ఐడిని కానీ. ఓకే, సో నేను ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తాను, అండ్ ఎక్లిప్స్ ఐడిని యూజ్ చేస్తాను, అండ్ అపాచీ టామ్క్యాట్ సర్వర్ని యూజ్ చేస్తాను. ఓకేనా, సో ఈ 3 అప్లికేషన్స్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఓకేనా, సో ఆల్రెడీ జావాని ఎలా ఇన్స్టాల్ చేస్తామనేది నేను చూపించాను కాబట్టి అది ఇప్పుడు చూపించట్లేదు. సో మీరు ఒకవేళ ఇన్స్టాలేషన్ అనేది తెలియకపోతే కోర్ జావా కాన్సెప్ట్స్లో నేను ఒక జేడీకేని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా, పాత్ని సెట్ చేయడం ఎలా అనేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. అండ్ అదేవిధంగా నేను ఎక్లిప్స్ ఐడిని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు అపాచీ టామ్క్యాట్ కదా. సో ఈ అపాచీ టామ్క్యాట్ని మాత్రం మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము అనేది మాత్రం నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ద యూజర్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ బై యూజింగ్ ద క్లయింట్ సాఫ్ట్వేర్. యూజర్ ఏం చేస్తున్నాడు, ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాడు. ఎవరికి, సర్వర్కి. దేన్ని యూజ్ చేసి, క్లయింట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రౌజర్ని యూజ్ చేసి ఒక యూజర్ ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాడు సర్వర్కి. ఓకే, ద సర్వర్ సాఫ్ట్వేర్ విల్ రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అండ్ దెన్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద క్లయింట్. సో ఆ సర్వర్కి ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్లో ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ని చేసి దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ని క్లయింట్కి పంపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు సింపుల్గా ఈ ఇమేజ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ ఇమేజ్లో మనం క్లియర్గా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ పాయింట్, ఏ వెబ్ బేస్డ్ అప్లికేషన్ కన్సిస్ట్ ఆఫ్ వెబ్ రీసోర్సెస్ like HTML, images, CSS, JS files, etc. and web components. సో ఇప్పుడు మనం వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాము అని చెప్పాను కదా. సో వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలనుకుంటే మనము టోటల్గా 2 టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటాము. అదేంటంటే వెబ్ రీసోర్సెస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ కాంపోనెంట్స్. ఓకే, సో వెబ్ రీసోర్స్ అంటే ఏం లేదంటే మనం HTMLని యూజ్ చేసుకుంటాం. సో మనకు స్టాటిక్ వెబ్ పేజ్ డెవలప్ చేయాలంటే HTML మస్ట్ అండ్ షుడ్ కదా.
ఒక వెబ్ పేజ్ డెవలప్ చేయాలంటేనే HTML మస్ట్ అండ్ షుడ్. సో మనం వెబ్ అప్లికేషన్లో కూడా మనం HTMLని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తాము. అండ్ మనం వచ్చేసి ఏదైనా ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇమేజెస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది కదా, ఇది ఒక వెబ్సైట్ అప్లికేషన్ కాదు, ఒక వెబ్సైట్. ఇప్పుడు చూసినట్టయితే kothaabhishek.co.in అనేది ఉంది. నేను ఈ అప్లికేషన్ని కూడా సర్వర్లో అప్లోడ్ చేశాను కాబట్టి మీరు మీ మొబైల్ నుంచి కూడా ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు కదా. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక ఇమేజ్ని యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CSS ఫైల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు బ్లూ కలర్ వచ్చేసింది అండ్ దానికి సంబంధించిన లింక్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ పైనకి వెళ్ళినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో వీటన్నింటిని మనం ఏం చేస్తామంటే CSSని యూజ్ చేసి డెవలప్ చేసాం, ఓకేనా. సో మనం వెబ్ అప్లికేషన్స్లో కూడా CSSని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి జావా ఫైల్స్ ఉన్నాయి కదా, జావా స్క్రిప్ట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో జావా స్క్రిప్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వచ్చేసి facebook.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేశాను. సో facebook.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి మనకు నేము, సర్నేము ఇవన్నీ అడుగుతుంది కదా. సో నేను ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చేయకుండా జస్ట్ డైరెక్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేశాను. సో సైన్ అప్ పైన క్లిక్ చేసాక మనకి ఏమవుతుంది, ఒక ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. నేమ్ ఎంటర్ చేయండి, సర్ నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అనేసి మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చేది కదా. సో ఈ విధంగా మనం వచ్చేసి అంటే ఏదైనా ఒక అప్లికేషన్కి సంబంధించిన వ్యాలిడేషన్ని మనం చెయ్యాలి అనుకుంటే దానికోసం వచ్చేసి జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మీరు జావా స్క్రిప్ట్ని ఫైల్ని కూడా మీరు వెబ్ బేస్డ్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం సర్వ్లెట్స్ని యూజ్ చేస్తాము అండ్ JSPని యూజ్ చేస్తాము. సో సర్వ్లెట్స్ అంటే ఏంటి, JSP అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే టు మేక్ ద కనెక్షన్ బిట్వీన్ client and server in a application we use a protocol called HTTP, ఓకేనా. సో HTTP అనే ప్రోటోకాల్ని మనం యూజ్ చేస్తాము అనేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓకే. సో మనం HTTP ప్రోటోకాల్ని యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే మనం క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి రిక్వెస్ట్ని పంపిస్తున్నాం, ఓకే. సో HTTP అంటే ఏంటి, మనకు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఓకే. సో ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాము, ఓకే. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్ అని ఉంది, లేదా రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అని కూడా ఉంది. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే రిక్వెస్ట్ పంపిస్తున్నాము, రెస్పాన్స్ వస్తుంది. సో సింపుల్గా రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అని కూడా మనం పిలుచుకోవచ్చు, ఓకే. సో ఇది మనకు HTTPకి సంబంధించింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసామనుకోండి, సో మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి మనకు HTTP కానీ లేదా HTTPS కానీ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ kothaabhishek.co.in అనేసి. సో ఇక్కడ మీకు వచ్చేసి HTTP అనేది మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఈ URLని Ctrl+C కాపీ చేశాను. సో కాపీ చేసి Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి, Ctrl+C Ctrl+V అని పేస్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ HTTP అనేసి మనకు యాడ్ అవ్వడం జరిగింది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ అనేది HTTPని ఫాలో అవుతుంది. సో ఈ HTTPలోనే ఇంకొకటి ఏంటంటే మనకు HTTPS ఉంటుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి facebook.comని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ facebook.comని ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే HTTPS అనేది వస్తుంది, ఓకే. ఇది ఎందుకు అంటే సెక్యూర్డ్ అనమాట, ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే HTTPS అనేది రావడం జరిగింది. సో HTTPS అంటే ఏం లేదండి, సెక్యూర్డ్ అనమాట. అంటే దీంట్లో మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినా లేకుంటే ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేసినా హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా ఉంటారు, లేదా సెక్యూరిటీ ఉంటుంది అనేసి HTTPS ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో HTTP కానీ లేదా HTTPS కానీ మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద వెబ్ బేస్డ్ అప్లికేషన్ దట్ వి డెవలప్డ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. సో ఇంతకుముందు నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించినట్టయితే నేను facebook.com అనేసి ఓపెన్ చేస్తున్నాను కదా. సో facebook.com అని ఓపెన్ చేయగానే మీరు ఎన్ని టైమ్స్ ఓపెన్ చేసినా సేమ్ ఇదే లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను facebook.com ఓపెన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ facebook.com అనేది ఓపెన్ చేశాను, మనకు మళ్ళీ సేమ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో నేను ఇంకోసారి సేమ్ facebook.com అని ఓపెన్ చేస్తున్నాను, సో మళ్ళీ మనకు సేమ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకు ఎన్ని టైమ్స్ ఓపెన్ చేసినా కూడా మనకు సేమ్ కంటెంట్ అనేది వచ్చింది అనుకోండి. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే నా వెబ్సైట్ని చూసుకుందాం. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది కదా kothaabhishek.co.in. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను.
సో ఇప్పుడు వచ్చేసి kothaaabhishek.co.in సెలీనియం ట్యూటోరియల్స్ ఓపెన్ చేశాను. సో సర్వ్లెట్ ట్యూటోరియల్స్ ఓపెన్ చేశాను. సో సర్వ్లెట్ ట్యూటోరియల్స్ని ఓపెన్ చేసినప్పుడు నాకు సేమ్ ఈ కంటెంట్ ఇదే ఫాంట్లో ఇదే సైజులో ఇదే కలర్లో వచ్చింది. సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో నాకు మళ్ళీ సేమ్ డేటా వస్తుంది. అంటే ఇంతకుముందు స్టైల్ ఏదైతే ఉందో అదే స్టైల్ ఇక్కడ వస్తుంది. ఇంతకుముందు ఏదైతే మ్యాటర్ ఉందో మళ్ళీ అదే మ్యాటర్ వస్తుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఎన్ని టైప్స్ ఓపెన్ చేసినా కూడా మనకు సేమ్ కంటెంట్ అనేది అంటే టైంని బేస్ చేసుకొని కానీ లేదా ప్లేస్ని బేస్ చేసుకొని కానీ కంటెంట్ అనేది చేంజ్ అవ్వకుండా సేమ్ కంటెంట్ వస్తే దాన్ని మనం సింపుల్గా స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ ఏంటంటే స్టాటిక్ వెబ్ అప్లికేషన్. సో మీరు మొబైల్ డివైస్ నుంచి ఓపెన్ చేసినా లేదా ఏ టైంలో ఓపెన్ చేసినా ఏ ప్లేస్ నుండి ఓపెన్ చేసినా ఎవరు ఓపెన్ చేసినా సేమ్ కంటెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. బట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి డైనమిక్ వెబ్ అప్లికేషన్. సో డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే మనం టైంని బేస్ చేసుకొని కానీ లేదా పర్సన్ని బేస్ చేసుకొని కానీ లేదా ప్లేస్ని బేస్ చేసుకొని కానీ మనకు డిఫరెంట్గా రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి youtube.com అని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో youtube.com అని నేను ఓపెన్ చేశాను అనుకోండి, నేను ఏ వీడియోస్ని అయితే ఫాలో అవుతాను సో లేదా ఏ వీడియోస్ అయితే నేను ఎక్కువగా చూస్తాను అనేసి దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోస్ అనేది ఇక్కడ నాకు రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఇక్కడ రికమెండెడ్లో చూసుకున్నట్టయితే డి ఛాంపియన్స్ కొన్ని వీడియోస్ అనేవి వచ్చేసాయి కదా. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఓపెన్ చేశారనుకోండి youtube.com అనేది సేమ్ వెబ్సైట్ని, ఇక్కడ మీకు సేమ్ నాకు ఇక్కడ ఏ వీడియోస్ అయితే వచ్చాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే వీడియోస్ మీకు రావాలని లేదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వీడియో సేమ్ వచ్చింది డి ఛాంపియన్స్ అనేసి. బట్ సెకండ్ వీడియో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వచ్చేసి న్యూ గ్యాగ్ 2019 అని ఉంది. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే వెంకీ మామ టైటిల్ సాంగ్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ వీడియో అండ్ థర్డ్ వీడియో అనేది చేంజ్ అయిపోయాయి. ఓకేనా, సో ఈ వీడియోస్ ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాం. అంటే మనకు సింపుల్గా టైంని బేస్ చేసుకొని కానీ లేదా పర్సన్ని బేస్ చేసుకొని కానీ లేదా ప్లేస్ని బేస్ చేసుకొని కానీ మనకు ఆ అప్లికేషన్లో ఉన్న డేటా అనేది చేంజ్ అవుతే ఆ అప్లికేషన్లో ఉన్న కంటెంట్ అనేది చేంజ్ అవుతే దాన్ని మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి youtube.com ఓపెన్ చేశాను. సో youtube.com ఓపెన్ చేసేసాక ఇక్కడ నేను వచ్చేసి ట్రెండింగ్లోకి వెళ్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ట్రెండింగ్లోకి వెళ్ళామనుకోండి, మనమున్న ప్లేస్ నుంచి మనకు సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ మనకు ట్రెండింగ్లో రావడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోస్ని అమెరికా నుండి ఓపెన్ చేశారు లేదా బంగ్లాదేశ్ నుంచి ఓపెన్ చేశారు అంటే వేరే ప్లేస్ నుంచి ఓపెన్ చేస్తున్నారు. సో వేరే ప్లేస్ నుంచి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్లో ఏ వీడియోస్ అయితే ట్రెండింగ్ ఉన్నాయో వాళ్ళకు ఆ వీడియోస్ చూపిస్తుంది. ఓకేనా, మనకు చూపించిన వీడియోస్ వాళ్ళకు చూపించదు కదా, ఆ లొకేషన్లో ఏ వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ వీడియోస్ చూపిస్తుంది. ఓకేనా, సో దాన్ని మనం సింపుల్గా డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని పిలవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా వెబ్ అప్లికేషన్లో ఉన్న టైప్స్ గురించి. ఓకే, సో చూడండి దాన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద అప్లికేషన్ విచ్ వోంట్ బి చేంజ్డ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ టైమ్ టు టైమ్. సో పర్సన్ టు పర్సన్ కానీ లేదా టైమ్ టు టైం కానీ చేంజ్ అవ్వకపోతే అలాంటి అప్లికేషన్ని మనం స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని పిలవచ్చు. ఓకే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ కానీ లేదా రిజిస్ట్రేషన్ పేజ్ కానీ. సో లాగిన్ పేజ్ని రిజిస్ట్రేషన్ పేజ్ని మనం సింపుల్గా స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని పిలుచుకోవచ్చు. అండ్ అదేవిధంగా ద అప్లికేషన్ విచ్ ఈజ్ వ్యారీడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ టైమ్ టు టైమ్ ఆర్ ప్లేస్ టు ప్లేస్. సచ్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఇన్బాక్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఫేస్బుక్లో ఓపెన్ చేస్తాను లేదా జీమెయిల్లో ఓపెన్ చేస్తాను, దాంట్లో ఇన్బాక్స్ ఉంటుంది కదా. సో ఇన్బాక్స్లో వచ్చేసి నాకు వచ్చిన మెయిల్స్ ఉంటాయి లేదా నాకు వచ్చిన మెసేజెస్ ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే మీకు సంబంధించిన మెసేజెస్ మీకు సంబంధించిన మెయిల్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి దాన్ని మనం సింపుల్గా డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాము. అదేవిధంగా మనకు వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్. మనం ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తాం. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మనకు సంబంధించిన పాస్వర్డ్ని యూజర్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత బ్యాలెన్స్ నేను ట్రాన్స్ఫర్ చేశాను, సో దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, సమ్ డిఫరెంట్ ఆప్షన్స్ వాల్యూస్ అనేవి మనకు చూపిస్తాయి. సో మీరు ఓపెన్ చేస్తే మీకు సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఓకేనా, సో వీటిని మనం చూస్తామంటే సింపుల్గా డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాము. సో దీనికోసం వచ్చేసి మనం సర్వ్లెట్ అండ్ జేఎస్పీని యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ కోసం అయితే మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో మనం ఏం చేస్తున్నాము, ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు అది ఓన్లీ
మన సింగిల్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆ అప్లికేషన్ని మనము సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు వరల్డ్ వైడ్గా ఎవరైనా ఏ లొకేషన్ నుంచి అయినా దాన్ని యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని మనం సింపుల్గా వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాము. రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే facebook.com ఉంది, gmail.com ఉంది, ఆ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనము వెబ్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేస్తాము, వాటి కోసం ఈ సర్వ్లెట్ కానీ లేదా జిఎస్పిని కానీ ఎలా యూజ్ చేస్తాము అనేసి మనం అప్కమింగ్ క్లాసెస్లో మనం డీటెయిల్గా తెలుసుకోబోతాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా దీని యొక్క ఇంట్రడక్షన్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.